ఈ ఇల్లు ఎవరితో చెప్తాను లాస్ట్ వరకు వినండి. హాయ్ మైలో ఎలా ఉన్నారు? నేను మీ జగన్ మాయని. మా అన్నయ్యని చూసి చాలా రోజులు అయిందండి, అందుకని అలా ఒకసారి ఇంటికి వెళ్ళాను. ఆ అన్నయ్య ఆఫీస్ని అలా చూస్తుంటే 10 లక్షల మంది ప్రేమను చూసినట్టుగా ఉందండి. ఇక్కడ కనిపిస్తుంది దాని పేరు ఏమంటారో కామెంట్ చేయండి. గానా సిరీస్ గురించి నా నోటితో నేను ఇంకేం చెప్పలేనండి, ఎందుకంటే ఆల్రెడీ గానా సిరీస్ గురించి ఒక హైప్ క్రియేట్ అయిపోయింది. సిరీస్ రిలీజ్ అవ్వక ముందే ఎంత హైప్ క్రియేట్ అయిందంటే ఇంకా సిరీస్ రిలీజ్ అయ్యాక ఇంకా మాటల్లో చెప్పలేము. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఏంటి వీడు ఎన్ని చెప్తున్నాడు కానీ అన్నయ్య చూపించట్లేదు అనుకుంటున్నారా? ఆగండి, అన్నయ్య దగ్గరికి వెళ్తున్నాను. నేను వెళ్ళేప్పటికి అన్నయ్య ఏదో డబ్బింగ్ చెప్తున్నాడండి, అందుకని ఒక 10 నిమిషాలు సైలెన్స్ గా అక్కడ కూర్చున్నా. మీకు ఎప్పుడు అన్నయ్య వాళ్ళ టీం గురించి చెప్పలే కదా, అసలు వాళ్ళ టీమే కాదండి. ఎందుకంటే వెళ్ళిన ప్రతి ఒక్కరిని తన సొంత తమ్ముడులో తన టీంలో భావిస్తారు వాళ్ళు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇద్దరు అన్నయ్యల పేర్లు ఏంటో కామెంట్ చేయండి. అయినా అన్నయ్య గురించి అన్నయ్య టీం గురించి అంత చెప్పినా తక్కువేలండి. ఎన్నాళ్ళు అన్నయ్యకి మేము అభిమానులమే అనుకున్నాం, కానీ ఈ రోజు ఈ మెసేజ్ చూసాక నాకు అసలు మాటలే రావడం లేదు. ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉంటదండి, కానీ ఇవన్నీ చెప్పాలంటే ఈ వీడియో సరిపోదు. ఓరగొండ ఇవన్నీ బాగానే చెప్తున్నావు కానీ అనసరి ఎప్పుడు రిలీజ్ చెప్పాయి. అచ్చా చెప్పినంత వరకు ఆగడం లేదు ఏంటి నువ్వు? రే చెప్తే స్కిప్ కొట్టేయాల. ఊరుకొండ అంత పని చేయకు, రాగురు చెప్తాను. గానా సిరీస్ కొంచెం సూట్ ఉందండి, దాంతో పాటు ఒక పక్కన ఎడిటింగ్ కూడా చేసేస్తున్నారు వీళ్ళు. ఈ బ్యాట్ ఎట్ రెండాల నుంచి చూపెడతాను. ఈ బ్యాట్ గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను, అంతవరకు వెయిట్ చేయి. ఈ బ్యాట్ గురించి ఈడెప్పుడు చెప్తాడు, రమణాన్ని ట్యాక్స్ చేస్తే రమణాన్న చెప్తాడు ఈ బ్యాట్ కోసం ఏటో. సరేరా మాయ, అయితే ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.